టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ కామెంట్స్ చేసింది. గంభీర్ తొలగింపు ఆరోపణలను తోసిపుచ్చింది బోర్డు. టెస్టుల నుంచి గంభీర్ను తొలగించి లక్ష్మణ్ను నియమిస్తారంటూ జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. రూమర్స్కు చెక్ పెట్టారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. గంభీర్ను తప్పించేటువంటి ఉద్దేశం బోర్డుకు లేదంటూ ఆయన ఖండించారు. గంభీర్ తొలగింపు రూమర్లను ఎవరూ పట్టించుకోవద్దంటూ కూడా చెప్పారు సైకియా. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? అది బోర్డు పెద్దల నుంచే లీక్ అయిందనేటువంటి వార్త, ఇప్పుడు దాన్ని ఖండిస్తూ కూడా బోర్డుకు సంబంధించినటువంటి వ్యక్తే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ కామెంట్ని ఎలా చూడాలంటారు? నిజంగా గౌతమ్ గంభీర్ను తొలగిస్తున్నారనేటువంటి వార్త బయటికి రాగానే అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. క్రికెట్ అభిమానులు ఒకంత ఇది కరెక్ట్ పని చేస్తోంది బీసీసీ అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖండించినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? అసలు క్రికెట్ అభిమానులు ఈ వార్త బయటకు రాగానే పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో నేను చాలా కామెంట్స్ కూడా చూశాను. అనూప్ కుమార్ గానీ, లేదంటే ఈ క్రికెట్ అంటే క్రిక్ బజ్ కి సంబంధించి కానీ, ఇండియా టుడే కానీ, లేదంటే ఎన్డీటీవీ స్పోర్ట్స్ కి సంబంధించి ఈ వెబ్సైట్స్ అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు గంభీర్ ని తొలగిస్తున్నారు అనగానే చాలా మంది థ్యాంక్స్ టు బీసీసీఐ, థ్యాంక్స్ టు జైషా, థ్యాంక్స్ టు మహేందర్ సింగ్ ధోని, థ్యాంక్స్ టు రోహిత్ శర్మ, థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అంటూ కూడా చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే గంభీర్ వల్ల అంటే క్రికెట్ టీమ్ తో పాటుగా, అంటే జాతీయ క్రికెట్ టీమ్ తో పాటుగా ఆటగాళ్లను అభిమానించే వాళ్ళు, క్రికెట్ ని అభిమానించే వాళ్ళు కూడా ఏ స్థాయిలో డిస్టర్బ్ అయ్యారనేది ఆ కామెంట్స్ చూస్తే స్పష్టంగా అర్థమైంది. ఇక ఏదైతే అంటే వివిఎస్ లక్ష్మణ్ కు అండర్ 19 జట్టుకి అంటే ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవం కానీ, అదేవిధంగా వాళ్లకు కోచ్ గా పనిచేసినటువంటి అనుభవం కానీ, అలాగే సీనియర్ జట్టుకు కొన్ని సందర్భాల్లో పార్ట్ టైం కోచ్ గా పనిచేసినటువంటి అనుభవం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన్ను కోచ్ గా తీసుకురావాలంటూ కూడా కొంచెం బోర్డు పెద్దలు కూడా కొంత ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి కొంత వర్కౌట్ కూడా పూర్తి చేశారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో గంభీర్ వరుసగా విఫలం కావడం, ఈ జట్టుకు సంబంధించి కొంత అంటే కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవడం, అంటే కఠిన నిర్ణయాలు అంటే సీనియర్లను అవమానించే విధంగా అతను నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కొంత జరుగుతూ వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా శుభ్మన్ గిల్ విషయంలో అతను చూపిస్తున్నటువంటి ఫేవరెటిజం ఏదైతే ఉందో దీనికి సంబంధించి బోర్డు పెద్దలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వద్దు, అతని వల్లే బోర్డు మార్కెట్ వాల్యూ కూడా పడిపోతుంది, అటు అంతర్జాతీయ స్థాయిలో కూడా మేము విమర్శలు ఎదుర్కొంటున్నాము అనేది కూడా కొంత విమర్శలు ఇవన్నీ కూడా బోర్డు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు T20 వరల్డ్ కప్ నుంచి వైస్ కెప్టెన్ బాధ్యతలు, అంటే అతన్ని T20 జట్టులోకి తీసుకొచ్చి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించి అతన్ని కొంత రుద్దే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా సఫలీకృతం కాకపోవడం, అతను ఆటగాడిగా ఫెయిల్ అవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయ్యాడు, ఇంగ్లాండ్ లో ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయ్యాడు, సౌత్ ఆఫ్రికా మీద T20 సిరీస్ లో ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే కొంత బోర్డు కూడా కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వివిఎస్ లక్ష్మణ్ కు అటు గంభీర్ ను ఉద్వాసన బలికి ఫేవరెటిజం పేరుతో అతను తనకు నచ్చిన ఆటగాళ్లను తీసుకుంటున్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే వివిఎస్ లక్ష్మణ్ ను కోచ్ గా తీసుకురావాలని బోర్డు భావించింది. ఇది వాస్తవానికైతే జాతీయ మీడియాలో ముఖ్యంగా ఇండియా టుడే కానీ, ఎన్డీటీవీ కానీ, లేదంటే డిఎన్ఏ కానీ వీళ్ళందరూ కూడా ఒక పక్క వార్త లేకుండా కథనాలను ప్రచారం చేసే అవకాశం అయితే దాదాపుగా ఉండదు. క్రిక్ బజ్ కానీ, అంటే బోర్డుని గౌతమ్ గంభీర్ కన్విన్స్ చేశాడా అనేది కూడా ఒకంత వస్తున్నటువంటి వార్త. గంభీర్ కి చెప్పగానే కన్విన్స్ చేసే మెథడ్లో ఇక ప్రయోగాలు చేయను, యాజ్ యూజువల్ గా గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా కొనసాగిస్తాననేటువంటి ఒక హామీ ఇచ్చాడనేది కూడా మరొక వార్త కూడా వస్తోంది. ఎగ్జాక్ట్ గా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నేను ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. అక్కడ గంభీర్ ఏదైతే అంశాన్ని లేవనెత్తాడు అనే దానికి సంబంధించి ఏదైతే రాబోయే 2-3 రోజుల్లో మనం ఉదయం కూడా రేణు గారితో నేను మాట్లాడినప్పుడు కూడా రాబోయే 2-3 రోజుల్లోనే, అంటే ఈ వారంలోనే న్యూజిలాండ్ సిరీస్ కి సంబంధించి వన్డే జట్టును ప్రకటించే అవకాశం ఉంది అనే అంశాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది, ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది, కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా కొనసాగించి శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా నేను ఉదయం మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే దానికి సంబంధించి గంభీర్ ఒప్పుకోలేదు. గంభీర్ అంటే వాస్తవానికి దీనికి సంబంధించి మొన్న సాయంత్రమే చర్చలు జరిగాయి బోర్డుకు సంబంధించి, అయినప్పటికీ కూడా అతను అంగీకరించలేదు అనేది కొంత వినపడినటువంటి మాట. శుభ్మన్ గిల్ కూడా అతనికి సంబంధించినటువంటి ఫోటోలు విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి కానీ, న్యూజిలాండ్ తో సిరీస్ కి సంబంధించి కానీ అతను ప్రాక్టీస్ చేస్తున్నట్టు కూడా కొన్ని ఫోటోలను వైరల్ చేసి దానికి సంబంధించి కొంత భజన కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే
ఇక్కడి నుంచి కూడా బోర్డుకు సంబంధించి గంభీర్ కూడా కొంత ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్ చేయాలి, న్యూజిలాండ్ తో సిరీస్ కు మళ్ళీ కెప్టెన్ గా అతన్ని కొనసాగించాలనే డిమాండ్ అతను చేసినప్పటికీ కూడా ఇక అక్కడి నుంచే దీనికి సంబంధించి బోర్డు కూడా కొంత తిరస్కరించింది. ఈ వాదనలన్నింటినీ కూడా కేఎల్ రాహుల్ ని లేదా శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ చేయాలి లేదా ఇషాన్ కిషన్ జట్లోకి తీసుకురావాలనే అభిప్రాయాలను కూడా బోర్డు వ్యక్తపరిచింది అనేది కూడా స్పష్టంగా అర్థమైంది. వీటికి గంభీర్ కొంత వ్యతిరేకత వ్యక్తం చేయడంతోనే కొంత కఠినంగా ముందుకు వెళ్ళింది. అయితే ఇప్పుడు అంటే తాను ఏదైతే సాధారణంగా భారత క్రికెట్ బోర్డు దేనికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదో, వాళ్ళు దేనికి కూడా భయపడే అవకాశాలు కూడా దాదాపుగా ఉండవు. కాబట్టి ఇక్కడ గంభీర్ వాదనను తోసిపుచ్చి అతని మాట నెగ్గకుండా వాళ్ళు చేయాలనుకున్నది చేస్తూనే ఇప్పుడు మీరు చూస్తే ఖచ్చితంగా దాదాపుగా మనకున్నటువంటి అంచనాల ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేమాట ఖచ్చితంగా ఇషాన్ కిషన్ వన్డే జట్లోకి వచ్చే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ ను మళ్ళీ అతన్ని వన్డే కెప్టెన్ చేసే అవకాశం అయితే దాదాపుగా లేదు. ఖచ్చితంగా అతన్ని వన్డే సిరీస్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఏదైతే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో సక్సెస్ అయ్యాడో ఆటగాడిగా కానీ కెప్టెన్ గా కానీ అతన్నే వన్డే జట్టు కూడా కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ రిజర్వ్ వికెట్ కీపర్ గా వచ్చే అవకాశాలు దాదాపుగా కనపడుతున్నాయి. న్యూజిలాండ్తో జరగబోయేటువంటి వన్డే సిరీస్కి ప్రయోగాలు లేని ఒక పర్ఫెక్ట్ టీంని మనం చూడొచ్చు అంటారా? 100% చూడొచ్చు. ఈ హర్షిత్ రాణా అనే ఏదైతే క్యారెక్టర్ ఉందో ఈ క్యారెక్టర్ కూడా దాదాపుగా పక్కన పెట్టే అవకాశం ఉంది. అతని స్థానంలో అన్ని అనుకున్నట్లు జరిగితే మహమ్మద్ షమీ కూడా జట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల మహమ్మద్ షమీ బీసీసీఐ పెద్దలతో కూడా అతను సమావేశమై తనకున్నటువంటి సమస్యలు కానీ తన విషయంలో ఫిజియోలు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కానీ అదే విధంగా కొంత ఏదైతే ఈ బోర్డు పెద్దలను కూడా కొంత తనను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అటు రంజీ ట్రోఫీకి సంబంధించి బెంగాల్ తరఫున తను అద్భుతంగా రాణించినప్పటికీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తను రాణించినప్పటికీ, ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో తను రాణించినప్పటికీ కూడా తనను జట్లోకి తీసుకోవటం లేదనే ఆవేదనను కూడా బోర్డు పెద్దల ముందు ఉంచాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కూడా అతను ముంబైలో సమావేశమయ్యాడు. సమావేశమైన సందర్భంగా కూడా తన ముందు అంటే తనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను కూడా వాళ్ళ ముందు ప్రస్తావించడం అనేది వచ్చింది. కాబట్టి వీటన్నిటిని కూడా బోర్డు పరిగణలోకి తీసుకుని టీమిండియా యాజమాన్యానికి అంటే ఎవరైతే ఇప్పుడు అజిత్ అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ, అదేవిధంగా ఈ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచ్ బృందం కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ, అదేవిధంగా అటు ఫిజియోలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. బౌలింగ్ విభాగం, బ్యాటింగ్ విభాగం అంటే 2027 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకునే సీనియర్లు, జూనియర్ల సమ్మేళనంతో టీం ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనం జట్టు విజయం సాధించే అవకాశం ఉంటుంది అనే ఒక నిర్ణయానికి కూడా బోర్డు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ నుంచే ప్రయోగాలు పక్కన పెట్టేసి పాత టీంనే కొనసాగించాలి, సీనియర్లు జూనియర్ల సమ్మేళనం తన నిర్ణయానికి బోర్డు వచ్చినట్టుగానే కనపడుతుంది. ఆ విధంగానే జట్టు ఎంపిక కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీద బీసీసీఐ చేసినటువంటి కామెంట్స్, గంభీర్ తొలగింపు ఆరోపణలను అయితే బోర్డు తోసిపుచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెస్టుల నుంచి గంభీర్ను తొలగించి లక్ష్మణ్ను నియమిస్తారంటూ కూడా జాతీయ మీడియాలో వచ్చినటువంటి ప్రచారానికి సంబంధించి ఆ రూమర్స్కు చెక్ పెట్టారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. గంభీర్ను తప్పించేటువంటి ఉద్దేశం బోర్డుకు లేదనేటువంటి ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు. జాతీయ మీడియాలో వచ్చింది అనంటే దాదాపుగా అవి రూమర్లు కాదు, వాస్తవమే అనేటువంటి మాట. జాతీయ మీడియాకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము టెలికాస్ట్ చేస్తామనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒకవేళ గంభీర్ను తొలగించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో గంభీర్ తిరిగి కన్విన్స్ చేసి ఒక అవకాశం ఇవ్వడానికి అడిగినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ప్రయోగాలు లేని ఒక పర్ఫెక్ట్ టీంని నేను రెడీ చేస్తాను, ఈ సిరీస్ మీరు చూడండి అనేటువంటి ఒక హామీ బోర్డుకి ఇచ్చిన తర్వాతే దీనికి సంబంధించి వెనక్కి తగ్గింది బోర్డు అనేటువంటి మాటకు సంబంధించి ఇతరత్రా ఏదైనా కావచ్చు. కానీ జాతీయ మీడియాలో ఆ వార్త రాగానే క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. టీముకు సంబంధించి ఏ విధంగా ఏ వన్డే మ్యాచ్ ఆడుతుందో, T20 మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందనేటువంటి గందరగోళం నుంచి మనం బయటపడవచ్చు. మ్యాచ్ ఈ విధంగా ఉంటుందని క్లియర్ కట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఆటగాళ్ళు టీంలో ఉంటారని కూడా మనం అనుకోవచ్చని కూడా అభిమానులు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గంభీర్ని తొలగింపు లేదు, అది ఉత్త రూమర్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కింద అభిమానులు అయితే నిష్ఠూరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. న్యూజిలాండ్తో జరిగేటువంటి వన్డే సిరీస్కి సంబంధించి పర్ఫెక్ట్ టీం కానీ ఒకవేళ సెట్ అయితే గంభీర్కి ఇంకా తిరుగులేదనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. కానీ గంభీర్ లేకుంటే మాత్రమే, ఇతర కోచ్ ఎవరైనా వస్తే మాత్రమే మళ్ళీ టీమిండియా గాడిలో పడి వివాదాలకు కేంద్ర బిందువు కాకుండా ఉంటుంది అనేటువంటి మాట అయితే అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి.